నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార పరంగా అనుకూలత అనేది పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి రాజయోగమా అన్నట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి పదవి అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయకేతనం తథ్యమవుతుంది. ఇక పంచగ్రహ కూటమి వలన మంచి శుభయోగాలను వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన రుణాలనైతే లభిస్తాయి. ఇక ఈరోజు నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. ఈరోజు తీసుకునే నిర్ణయాలు మీకు సంపూర్ణమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం ఉంది. అలాగే వ్యాపారాలలో లాభాలు కనిపిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట లాభం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలతో ముందడుగు వేస్తారు. మీ అంచనాలన్నీ కూడా ఈరోజు నిజం చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని కార్యరూపంలో పెడతారు. అలాగే గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలు కొంత ఊపందుకుంటాయి. లాభాలు లభించడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. చిత్ర పరిశ్రమ వారు, రాజకీయ వర్గాల వారికి అనూహ్యమైన అవకాశాలనేవి దక్కుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. అలాగే వీరికి అనుకోని ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభయోగాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.